ఒసే రాజీ, ఏంటే ఆ మాటలు? నువ్వు ఇలాగే మాట్లాడావనుకో మీ నాన్నతో చెప్పి మంచి సంబంధం చూడమని చెప్తాను అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే, ఆ పని చేయి పెద్దమ్మ, వెంటనే పెళ్లి చేసుకొని అత్తారింటికి దారేది అని నేను కూడా వెళ్ళిపోతాను అని రాజీ చెప్తూ ఉంటే, ఓర్నాయనో ఓర్ దేవుడో, ఒసే కనకం, దాన్ని చూడవే, నీకంటే చిన్నపిల్ల, మొగుడుతో గడపడానికి తహతహలాడిపోతుంది, నువ్వేమో మొగుడుతో గడపడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నావు అని చెప్పి బామ్మగారంటుంది. అదేం లేదు బామ్మ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అదేం లేదా, పెళ్ళయి ఇన్ని రోజులవుతుంది, మీ ఇద్దరి మధ్య మొగుడు పిల్లల బంధం ఉందా అని బామ్మ అంటూ ఉంటే, కనకం, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. అల్లుడు గారు మంచివాళ్లే, కానీ నీకేమో తెగ మొహమాటం. నీ మొహమాటంతో అల్లుడు గారిని ఇబ్బంది పెడుతున్నావు. అక్కడ ఏం జరిగిందో ఏంటో మాకు తెలీదు. అడిగితే నువ్వేమో ఏమీ చెప్పవు, అందుకే మాకు ఇన్ని అనుమానాలు అని గౌరీ అంటుంది. నిజం చెప్పలేవను, చెప్తే మీ గుండె తట్టుకోగలదా అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. భార్యాభర్తల బంధం అనేది అపురూపమైంది. 3 ముళ్లతో మొదలవుతుంది, 3 రాత్రులతో ఆ బంధం ఇంకా బలపడుతుంది. మీ ఇద్దరికి 3 ముళ్ళైతే పడ్డాయి, కానీ 3 రాత్రుల బంధం అనేది ముడిపడిందో లేదోనని చెప్పి మాకు ఇంకా అనుమానం. చూడమ్మా కనకం, భార్యాభర్తలు మానసికంగా ఎంత దగ్గరవుతారో శారీరకంగా అంత దగ్గరైనప్పుడే ఆ బంధం కలకల్లాడుతుంది. ఇదంతా తప్పు అనే ఆలోచన నీ మనసులోకి రానివ్వకు. ఇదొక పవిత్రమైన కార్యం, భార్యాభర్తల మధ్య కలకాలం జరగాల్సిన కార్యం. ఒక తల్లిగా ఇంతకన్నా నేను కూడా ఏం చెప్పలేవను. కానీ గదిలోకి వెళ్ళాక అల్లుడు గారితో అనుకూలంగా ఉండు అని గౌరీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది. పెద్దమ్మ, ఈ పాఠం భలే ఉంది, పెళ్లికి ముందే నేను కూడా అన్నీ నేర్చేసుకున్నాను అని చెప్పి రాజీ అంటుంది. ఒసే, రేపే మీ అమ్మా నాన్నలతో నీ పెళ్లి గురించి మాట్లాడతాను, లేకపోతే నిన్నాపటం మా వల్ల కాదు, కొంపలంటిచ్చేసేలా ఉన్నావు అని చెప్పి బామ్మగారంటుంది. ఆ మాటలకు రాజీ నవ్వుతూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఏంటంబిక, ఏదో కంగారులో ఉన్నట్టున్నావు అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. విహారికి సంబంధించి ఏదో ఒక విషయం మనకు తెలియబోతుంది అని చెప్పి అంబిక చెప్తుంది. ఏంటా విషయం అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. విహారి ముంబైకి వెళ్ళా అన్నాడు, అక్కడి నుంచి ఇంటికి వచ్చా అన్నాడు, ఇంటి దగ్గర నుంచి విజయవాడకి వెళ్ళా అన్నాడు, విజయవాడ నుంచి మేమున్నామని చెప్పి ధర్మవరం వచ్చా అన్నాడు అని అంబిక చెప్తూ ఉంటే, ఇదంతా చెప్పావు కదా అంబిక అని సుభాష్ అంటాడు. చెప్పేది పూర్తిగా విను సుభాష్, ముంబై నుంచి విహారీ ఇంటికి వచ్చిన తర్వాత పండు చెప్పానని చెప్పి ధర్మవరం వచ్చానని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత పండుని అడిగితే ఏం తెలీదన్నాడు. కాసేపటికి పండు కవర్ చేస్తూ మాట్లాడాడు. పండు మాటల్లో తడబాటు, విహారీ ఏదో తప్పు చేస్తున్నట్టు నాకు అర్థమైంది అని అంబిక అంటూ ఉంటే, అంటే విహారీ కొత్త కథ నడిపిస్తున్నాడంటావా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా అదే జరుగుతుంది, బయటికి లాగుతాను, చూస్తూ ఉండు అని చెప్పి అంబిక సుభాష్తో చెప్తుంది. ఇక అప్పుడే ఎవరో వెనక నుంచి అంబిక అని పిలుస్తూ ఉంటే అంబిక టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. అటు ఇటు చూడటం కాదు అంబిక, నీ వెనక్కి చూడు అని అనటంతో అంబిక వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా చారుకేశ ఉంటాడు. చారుకేశను చూసి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు. కంగారా, అదేం లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను అని అంబిక చెప్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉంటావా? ఎవరో ఒకరి కొంపకి ఎసరు పెడదామనో, ఎవరో ఒక కొంపని కూలుద్దామని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటావు అని చెప్పి చారుకేశ అంటాడు. బావా, మైండ్ యువర్ టంగ్, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను అని చెప్పి అంబిక అంటుంది. అయితే కొన్ని నోట్ల కట్లను నా నోటికి అడ్డుగా వేయి అంబిక అని చెప్పి చారుకేశ్ అంటాడు. వాట్ డూ యు మీన్ అని చెప్పి అంబిక అంటుంది. దేనితో నోటిని ముయ్యలేం అంబిక, నోట్ల కట్లతో నోటిని అదుపులో పెట్టుకోవచ్చు. 10,000 నా నోటికి అడ్డుగా వేయి, రేపటి వరకు నీ మొహం కూడా చూడను అని చారుకేశ అంటూ ఉంటే, అసలు నేనెందుకు నీకివ్వాలి అని చెప్పి అంబిక అంటుంది. హే అంబిక, అప్పుడే మర్చిపోయావా, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే చూపిస్తాను అని చారుకేశ ఫోన్ ఓపెన్ చేసి అంబికకు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు అంబిక విహారీ కనక మహాలక్ష్మి రూమ్లో ఉంటే లాక్ చేస్తుంది కదా, ఆ వీడియో అంతా కూడా ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది. అది చూసి అంబిక షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ సినిమాని మన ఇంటి తెరపై వేశామనుకో, నీకు మామూలుగా ఉండదు అంబిక, ఇదంతా ఎవరికీ తెలియకూడదంటే నేను అడిగిన అమౌంట్ వెంటనే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక అంబిక చేసేదేమీ లేక చారుకేశ ఫోన్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది. మళ్ళీ ఫోన్ మోగింది. థ్యాంక్ యూ సో మచ్ అంబిక అని చెప్పి చారుకేశ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, బావా ఒక్క నిమిషం, విహారీ ముంబై నుంచి ఇంటికి వచ్చాడా అని అంబిక అడుగుతూ ఉంటుంది. నన్నెందుకు అడుగుతున్నావు ఆ విషయం అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు. విహారీ సడన్గా
మేమున్న ధర్మవరంలో ప్రత్యక్షమయ్యాడు. ఎలా వచ్చావని అడిగితే ఇంటికి వెళ్ళాను, ఇంటి దగ్గర పండు చెప్పాడు, పండు చెప్పడం వల్లే నేను ధర్మవరానికి వచ్చాను అని చెప్పి విహారీ చెప్తున్నాడు. ఇదంతా ఎంతవరకు నిజమానని అడుగుతున్నాను అని చెప్పి అంబిక అంటుంది. అవును, విహారీ ముంబై నుంచి ఇంటికి వచ్చాడు, ఇంటి దగ్గర నుంచే అక్కడికి వచ్చాడు అని చెప్పి చారుకేష్ చెప్తాడు. నువ్వు చెప్తుంది నిజమా బావా అని చెప్పి అంబిక అంటూ ఉంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అని చెప్పి చారుకేష్ అంటాడు. ఇక అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విహారీ ముంబై నుంచి ఇంటికి వచ్చి ఇక్కడి నుంచి సహస్ర వాళ్ళ ఉన్న ఊరికి వెళ్ళాడా? విహారీ ముంబై నుంచి ఇంటికి రాలేదే. ఇదంతా ఏదో తేడాగా జరుగుతుంది. ఆ తేడా ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి, ఫ్యూచర్లో మనకి ఉపయోగపడవచ్చు అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు విహారీని శోభనం పెళ్లి కొడుకుల ఆదికేశవులు రెడీ చేస్తూ ఉంటాడు. బావగారు రెడీ అయ్యారా? తొందరగా రండి, బంతాట ఆడాలి అని రాజీ చెప్తూ ఉంటుంది. బంతాట అదేంటి అని విహారీ అంటూ ఉంటాడు. మీకు అసలు సినిమా నాలెడ్జ్ లేనట్టుంది బావగారు. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, శోభనం టైంలో అమ్మాయి అబ్బాయితో బంతాట ఆడిస్తారు కదా, మీకు ఇప్పుడు ఫోన్లో చూపించమంటారా ఏంటి అని చెప్పి రాజీ అంటుంది. అవసరం లేదులే, నేను కూడా కొన్ని సినిమాల్లో చూశాను అని విహారీ అంటాడు. ఇక విహారీని కనక మహాలక్ష్మిని ఇద్దరిని కూడా బంతాట ఆడించడం కోసం హాల్లోకి తీసుకెళ్తారు. ఇక కనక మహాలక్ష్మి విహారీ వైపు చూస్తూ ఉంటుంది. విహారీ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఏంటి మనవడా అలా చూస్తున్నావు, కూర్చోండి ఇద్దరు అని చెప్పి బామ్మగారు అంటుంది. ఇక కనక మహాలక్ష్మి విహారీ కళ్ళల్లోకి చూసి, విహారీ గారు సారీ అండి, వీళ్ళందరి వల్ల మీరు తెగ ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదు నేనేమీ ఇబ్బంది పడట్లేదు అని చెప్పి విహారీ కూడా కనక మహాలక్ష్మి కళ్ళల్లోకి చూసి సైగలు చేస్తూ ఉంటాడు. ఇక రాజీ పూల బంతిని తీసుకొచ్చి విహారీకి ఇస్తుంది. బావగారు మీరు కనకం ఇద్దరు కూడా బంతాట ఆడుకోండి అని చెప్పి రాజీ చెప్తూ ఉంటుంది. ఇక విహారీ కనక మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటే, ఏంటి మనవడా ఆలోచిస్తున్నావు, ఆట మొదలు పెట్టండి అని చెప్పి బామ్మగారు అంటుంది. ఇక విహారీ కనక మహాలక్ష్మికి బాల్ విసిరేయటం, కనక మహాలక్ష్మి విహారీకి బాల్ విసిరేయటం జరుగుతూ ఉంటుంది. ఇక సడన్గా అనుకోకుండా విహారీ ఒక్కసారి గట్టిగా బాల్ విసిరడంతో కనక మహాలక్ష్మికి పూల బాలు తగులుతుంది. కనక మహాలక్ష్మి ఆర్ యు ఓకే అని చెప్పి విహారీ అంటాడు. అది చూసిన రాజీ, అమ్మో పూల బాలు తగిలినందుకే బావగారు భార్యను ఇంత కేరింగ్గా చూసుకుంటున్నారు అని చెప్పి రాజీ అంటూ ఉంటుంది. భార్యను ఇంత సుకుమారంగా చూసుకునే భర్త దొరికినందుకు మా కనకం నిజంగా అదృష్టవంతురాలు అని బామ్మగారంటుంది. ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా అలానే వాళ్ళ మాటలకు ఇబ్బంది పడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒకరి కళ్ళలోకి ఒకరు చాలాసేపు చూసుకోవచ్చులే కానీ ముందు బంతాట ఆడండి అని చెప్పి రాజీ చెప్తుంది. ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా బంతాట ఆడుతూ ఉంటారు. ఇక చాలు ఆపండి అని చెప్పి రాజీ అంటుంది. ఇక ఆట పూర్తయిపోయిందని విహారీ లేవబోతూ ఉంటే, ఎక్కడికి బావగారు అప్పుడే లేస్తున్నారు, ఆట ఇంకా పూర్తవ్వలేదు, ఇంకా ఉంది అని రాజీ చెప్తుంది. ఇంకా ఏముంది అని విహారీ అంటూ ఉంటే, ఇక్కడే కూర్చోండి ఇప్పుడే వస్తాను అని చెప్పి రాజీ లోపలికి వెళ్ళి నీల బిందె తీసుకొని వస్తుంది. విహారీ కనక మహాలక్ష్మి మధ్యలో నీల బిందెను పెడుతుంది. బావగారు ఒక్కసారి ఉంగరం ఇవ్వండి అని రాజీ అడుగుతుంది. ఎందుకు అని విహారీ అంటాడు. చెప్తాను ఇవ్వండి బావగారు అని చెప్పి రాజీ అనటంతో విహారీ తన వేలికి ఉన్న ఉంగరం తీసి రాజీకిస్తాడు. బావగారు ఈ ఉంగరాన్ని ఈ నీల బిందెలో వేస్తున్నాను, ఒక్క నిమిషంలో ఇద్దరిలో ఒకరు పోటీ పడి ఆ ఉంగరాన్ని బయటికి తీయాలి, ఆ ఒక్క నిమిషం దాటిందనుకో అప్పుడు ఉంగరం నాదవుతుంది అని చెప్పి రాజీ చెప్తుంది. ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఉంగరం కోసం నీల బిందెలో చేతులు పెడతారు. విహారీ గారు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, నన్ను క్షమించండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇబ్బంది పడుతున్నామన్నది చూసుకోవద్దు, వాళ్ళ సంతోషం మాత్రమే ముఖ్యం అని చెప్పి విహారీ చెప్తాడు. ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా బిందెలో చేతులు పెట్టి ఉంగరం కోసం వెతుకుతూ ఉంటారు. కనక మహాలక్ష్మి నువ్వు అంత డల్గా ఇలాంటివన్నీ చేస్తే కనుక వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి, కొంచెం సంతోషంగా చేస్తున్నట్టు యాక్ట్ చేయి అని విహారీ కనక మహాలక్ష్మికి సైగ చేయడంతో కనక మహాలక్ష్మి కూడా సరే అండి అని చెప్పి విహారీకి సైగ చేస్తుంది. మీ ఇద్దరు ముచ్చట్లు గదిలోకి వెళ్ళాక చెప్పుకుందరు, ముందు పోటాపోటీగా ఆటాడి ఉంగరం బయటికి తీయండి అని చెప్పి రాజీ చెప్తుంది. ఇక అప్పుడే కనక మహాలక్ష్మి ఉంగరాన్ని బయటికి తీస్తుంది. కనకం అల్లుడు గారిని ఓడించవే అని చెప్పి గౌరీ అంటుంది. కనకం అని చెప్పి రాజీ కనక మహాలక్ష్మిని ముద్దు పెట్టుకుంటుంది. ఇక ఈ ఆటలన్నీ అయిపోయాయా అని విహారీ అంటూ ఉంటే, అసలు ఆట ఇప్పుడే మొదలు పెట్టాలి అని చెప్పి రాజీ అంటుంది. అసలు ఆట అదేంటి అని చెప్పి విహారీ అంటాడు. చెప్తాను ఉండండి బావగారు అని చెప్పి రాజీ లోపలికి వెళ్ళి ఒక క్లాత్ తీసుకొని వస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నారు కనక మహాలక్ష్మి అని విహారీ అంటే, నాకు తెలియదు విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. బావగారు ఇప్పుడు మీ కళ్ళకు గంతలు కడతాము, కనకం చేతితో పాటు మా అందరి చేతులు కూడా మీకు అందిస్తాము, మాలో ఎవరు కనకమో మీరు గుర్తుపట్టాలి అని చెప్పి రాజీ చెప్తుంది. ఇక చెప్పిన విధంగానే విహారీ కళ్ళకు గంతలు కట్టేస్తుంది.
బావగారు ఇవెన్ని వేళ్ళు అని చెప్పి రాజీ అడుగుతుంది. ఏమో నాకు తెలీదు, నా కళ్ళకు గంతలు కట్టారు కదా అని విహారీ అంటాడు. అది కూడా నిజమే కదా, సరే బావగారు నేను రెడీ అన్నప్పుడు మీరు ముందుకు వచ్చి కనకం చేతులను పట్టుకొని గుర్తుపట్టాలి అని చెప్పి రాజీ చెప్తుంది. సరే అని చెప్పి విహారీ అంటాడు. ఇక ఆడపిల్లలంతా కూడా వరుసలో నుంచుంటారు. కనకాన్ని ప్లేస్ మారుస్తూ ఉంటారు. ఇక విహారీ అమ్మాయిలందరి చేతులు పట్టుకొని ఇవి కనక మహాలక్ష్మి చేతులు కావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక విహారీ ఒక అమ్మాయి చేయి పట్టుకోగానే మళ్ళీ ప్లేసులు మార్చుకోవడం, అలా విహారీని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. చివరిగా విహారీ కనక మహాలక్ష్మి చేతిని పట్టుకుంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విహారీ కనక మహాలక్ష్మిని గుర్తుపడతాడా లేదా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.